నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు జానపాడు నుండి సత్యవతి అండ్ లక్ష్మయ్య దంపతులు. వారితో మాట్లాడి శాకాహారం యొక్క ప్రాముఖ్యత, వారి యొక్క ధ్యాన పరిచయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నా పేరు సత్యవతి, మాది జానపాడు. మేము 2017లో ఈ ధ్యాన పరిచయం కలిగింది. అలాగే మా పాప ద్వారా ధ్యాన పరిచయం అంటే ధ్యానంలోకి రావటం జరిగింది. మాకు 3 అమ్మాయిలు. మా రెండో పాప ద్వారా మేము ఈ ధ్యాన భాగ్యాన్ని మేము కలిగామన్నమాట. ఎందుకంటే మా పాప చాలా 8th క్లాస్ చదువుతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. 8th క్లాస్ చదివే సమయంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ సమయంలో ఇంటెలిజెంట్గా ఉన్న పాప, యాక్టివ్గా చదివే అమ్మాయి ఒక్కసారిగా మన ఇంట్లో ఎవరో చనిపోతున్నారమ్మా, ఏదేదో అయిపోతుంది మన కుటుంబానికి అని చాలా భయపడుతూ ఉన్న క్రమంలో మాకు స్కూల్లో వాళ్ళ తెలుగు టీచర్ అనమాట సత్యనారాయణ గారని, మనకు ఈ పిరమిడ్ ధ్యానం తెలుసు. సార్ చెప్పారనమాట, పాప ఇలా ఉందమ్మా గమనించి ఫోన్ చేశారు. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటారు. మన ఊర్లో పిరమిడ్ ఉంది కదమ్మా, మరి ఆ పిరమిడ్కి తీసుకురావచ్చు కదా, పాప ఇలాగా అయిపోతుంది అంటే, మేము అప్పటికంటే ఒక రోజు ముందే సైకియాట్రిస్ట్ని కలవాలని చెప్పేసి ఆ నెంబర్ కోసం వెతుకుతా ఉన్నాం. ఇంతలోకే మాకు మాస్టర్ గారి ద్వారా, అదే అంటారు కదా, కర్మలు తీరే రోజు వస్తే మనకి ఆ ధ్యాన భాగ్యం దక్కుతుంది అని. సో అలాగా మాకు ఆ ధ్యానం అందటం, అలాగే మాస్టర్ గారు చెప్పడం, ఊళ్ళో అప్పటికే విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం పోతురాజు నాగలక్ష్మి దంపతులు ఎంతో చక్కగా పిరమిడ్ని కట్టించి అందరికీ ఆ ధ్యానాన్ని అందించారు. మరి వారికి ఒకసారి నేను ఈ పిఎంసి ఛానల్ ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో అలాగా నెక్స్ట్ డే సైకియాట్రిస్ట్ని కలవకుండానే మేము పిరమిడ్ ధ్యానం తెలుసుకొని పాప ద్వారా ధ్యానం చేయించడం. సార్ చెప్పారనమాట, అమ్మ ఇక్కడ ధ్యానం 41 రోజు చేస్తే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గిపోతాయని. అంటే మీకున్న సమస్య చాలా చిన్నదమ్మా, పాపని మెడిటేషన్ చేయించండి, చక్కగా తగ్గిపోతుంది అని చెప్పారు. మేము ఒక నమ్మకంతో, బిలీవ్గా, అంటే ఆ నమ్మకంతో వెళ్ళాము, ధ్యానం మీద నమ్మకంతో. అలా వెళ్ళటం, మా వారు ప్రతిరోజు పాపను తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. కొంచెం దూరం ఉండేది మా ఇంటికి. వెళ్తూ వెళ్తూ ప్రతిరోజు 2 గంటలు ఆయన చేసేవారు, మా పాపను కూడా ధ్యానం చేయించారు. 11 రోజుల్లోనే నార్మల్గా వచ్చేసింది పాప. ఓకే. సో మాకు అక్కడ బాగా స్టాండర్డ్ అనమాట. ఒక ఫౌండేషను ధ్యానం అంటే ఒక నమ్మకం కలిగింది ఎంతో. అలా మీరు కూడా ధ్యానంలోకి వచ్చాము. ఇంకా పాప ధ్యానం చేయటం, తగ్గిపోవటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు 3 అమ్మాయిలు కదా, తెలుసు కదా ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఏడవటం, ఎన్నో అనారోగ్యాలు ఫేస్ చేశాను అనమాట. సో అప్పటికే ఉన్నాయి, ఇంకా అన్నీ తగ్గుతాయి అంటున్నారు కదా అని చెప్పేసి మా వారు రోజు పిలిచేవాళ్ళు. మా చిన్న పాప ఉండేది అప్పుడు, ఆ పాపకి 3rd ఇయర్. అయినా సరే నేను పాపని తీసుకెళ్ళి పిరమిడ్లోనే నిద్రపుచ్చి మళ్ళీ నేను కూడా మెడిటేషన్ చేసేదాన్ని. సో నాకున్న ప్రతి ఒక్క అనారోగ్యం, హెవీ బ్లీడింగ్ కానీ, పీరియడ్స్ ప్రాబ్లంతో చాలా ఫేస్ చేశాను అనమాట. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి కేవలం, అది వెళ్ళిపోయింది. మరి గ్యాస్ ట్రబుల్ అని ప్రతిదీ, ఎన్నో చాలా అనారోగ్య సమస్యలు ఉండేవి. ప్రతిదీ ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోయి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీనెస్ ఒకటైతే ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది, ఒక ఆత్మానందం నేను ఎప్పుడూ పొందలేదు. అది పుట్టిన దగ్గర నుంచి మేబీ నాకు 25 ఇయర్స్ ఉంటాయి. అప్పటికి నాకు అసలు ఏమీ ఆనందం అంటే తెలీదు, మన దుఃఖంలోనే జీవించాం. అటువంటిది తెలియని ఒక ఆనందం. ఈ ఆనందం ఏంటబ్బా అని చెప్పేసి, ఇంకా మాకు అప్పుడు టచ్ సెల్లు కూడా లేవండి. మాస్టర్ గారు ఏదో కొంచెం కొంచెం మనకి వినిపిస్తూ ఉండేవాళ్ళు ప్రతిసారి. సరే బాగున్నాయి కదా వింటంటే, అసలు ఆత్మ ఉందా, ఇది ఉందా, అది ఉందా అని ఏమీ తెలియని మాకు చాలా వరకు తెలుసుకున్నాం. ఇంకా ఉంది, అసలు ఇది అనంతం అని చెప్తున్నారు, తెలుసుకోవాలి అని. అలా మీ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. సో సార్, మీరు ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా మార్పు వచ్చింది మేడం ధ్యానం ద్వారా. ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యానం చేయకముందు మనం ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఏమి తినాలో తెలియదు, ఏ పని ఎలా చేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాం. అలా ఉన్నామని ఎలా తెలిసిందంటే, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చాలా బాగున్నాం. ఎప్పుడు ఎలా ఉండాలో, ఏం చేయాలో అంత కరెక్ట్గా ఉన్నాం అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇవన్నీ కూడా లేవు. ఊరకనే భయాలు, చిన్న చిన్న
కష్టాలకే బాధలు దుఃఖాలుగా feel అన్నీ అయ్యి ఉండేవి. అన్నీ ఉండేవి. ఇప్పుడు బయటకు వచ్చేసారు వాటి వాటన్నిటిలోంచి బయటకు వచ్చాయి. ఏదొచ్చినా ధ్యానంతో ఏదొచ్చినా ఎదుర్కొంటాను. ధ్యానంతో ఎదుర్కొంటున్నాం ఓకే, బాగా. మరి శాకాహారంలోకి ఎప్పుడు వచ్చారు? శాకాహారంలో కూడా మేము ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాకాహారంలోకి కూడా రావడం జరిగింది. ఒక 2-3 నెలల సమయంలోనే మా కుటుంబం మొత్తం కూడా శాకాహారం. శాకాహారంలోకి వచ్చినాక మరి మీలో ఎలాంటి మార్పు ఉంది సార్? అంతకుముందు మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు కదా, ఆ, దానికి దీనికి చేంజ్ ఏంటి? చేంజ్ ఉంది మేడం, చాలా చేంజ్ ఉంది. శాకాహారం గురించి తెలుసుకోవటం కూడా చాలా గొప్ప విషయం. మరి అది తెలిసింది. ఇప్పటి వరకు కూడా మనం తినకూడనిది తింటున్నాము. మనం ఒక జీవిని చంపుకొని తినటం వల్ల లోపల వేసుకొని అది మనకి ఆరోగ్యం కూడా కాదు, అనారోగ్యమే కాకుండా ఆ జీవిని చంపి ఆ కర్మ ఫలితాన్ని, ఆ పాపాన్ని మనం రోగాల రూపంలో, కష్టాల రూపంలో, బాధల రూపంలో దుఃఖంగా అనుభవించాలి. అలా అది తెలిసింది. అలాగే ప్రతి జీవి పట్ల కూడా మనం ప్రేమతత్వంతో ఉండాలి. దాని ఆయుష్ని మనం తగ్గించకూడదు. అది కూడా స్వేచ్ఛగా జీవించాలి. మనలాగే భూమి మీదకి వచ్చింది. అన్నీ కూడా దాని లైఫ్ టైం ఎంతవరకు ఉండి దాని అనుభవాలు ఏమున్నాయి అది తెలుసుకోవడానికి వచ్చింది కాబట్టి దాన్ని ఫ్రీగా ఉంచాలి. మనం దానికి ఏదైతే చేయాలో నోరు లేని మూగజీవాలకి మనం చేతనైన చేయాలి. లేకపోతే దాన్ని అది వదిలేయాలి. దాని ఫ్రీ విల్కి దాన్ని వదిలేయాలి ఓకే అని సార్. తెలిసింది మేడం. మేడం, మీరు అంటే ఒక జీవిని చంపడం వలన కర్మ ఎలా ఉంటుంది? కర్మ అనేది చుట్టుకుంటుందా? తప్పకుండా మేడం. యాక్చువల్గా నేను మెడిటేషన్లోకి రాకముందే వెజిటేరియన్ని. నాకైతే వెజిటేరియన్గా మ్యారేజ్ అయితే చేసుకున్నాను, కానీ జ్ఞానం లేదు. అంటే ఆత్మజ్ఞానం లేదు కాబట్టి ప్రాపంచికంగా వాటిలోనే దుఃఖంలో ఉన్నాము. నా సోల్ నాకు చెప్తా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. అంతకుముందు కూడా ధ్యానం చేయకముందు శాకాహారిగా ఉన్నాను కాబట్టే నాకు నా లోపల నుంచే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక సమస్య వచ్చినా కూడా దానికి వెంటనే సొల్యూషను కూల్గా ఆలోచించగలుగుతా. దేనికి నేను రియాక్ట్ అవ్వను అనమాట. ఎందుకంటే మేబీ తర్వాత ధ్యానంలోకి వచ్చాక ఒక శాకాహారిగా మారితే ఇంకా ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ నేను శాకాహారినే, ఈ మారిన తర్వాత ధ్యానం చేస్తే ఇంకా మన యొక్క ఆత్మ ఎదుగుదల చాలా మార్పు మేడం. నాకు పెద్ద గొంతు మా పాప వాళ్ళు అంటూ ఉంటారు, ఎందుకమ్మా నువ్వు అంత పెద్దగా అరుస్తూ ఉంటావు, ఇంట్లో పెద్ద పెద్దగా మాట్లాడతావు, సైలెంట్గా ఉండొచ్చు కదండి. మా వారు చాలా సైలెంట్ అనమాట, నేనే వైలెంట్గా అంటే అల్లరి చేస్తూ ఉంటా, హడావుడి చేస్తూ ఉంటా. నాకు అనిపించింది అనమాట నా ఇన్నర్లో నుంచి, నేను శాకాహారిగా ఉండటం కాదు, భూమి మీదకి వచ్చింది శాకాహారిగా ప్రచారం చేయడానికి. నా వాయిస్ మేడం వెజిటేరియన్ ర్యాలీస్లో చెప్పేటప్పుడు మైక్ అవసరం లేదు. అందరూ మైక్ వద్దు మాట్లాడమని, స్లోగన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. మొదట్లో నాకు అనిపించింది అనమాట, మా నాన్నగారు వాళ్ళు ఫ్యామిలీ, మా తాతయ్య వాళ్ళు ఇంట్లోనే అన్నీ కోసి అమ్మేవాళ్ళు అనమాట మేము చిన్నపిల్లప్పుడు. నాకు అప్పుడే బాధ అనిపించేది. సో ఆ బాధ కాస్త ఇప్పుడు ఈ ధ్యానంలోకి, శాకాహారిగా మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు మొదట్లో కొంచెం అనిపించింది, మన ఇంట్లో వాళ్ళు తింటున్నారు కదా, మీకు ఎలా మనం ఏమనుకుంటారు అని ఒక్కసారి అనిపించింది నా లోపల నుంచి. నాకు వెంటనే తింటే వాళ్ళు కదా తినేది, ఎవరి కర్మకు వాళ్ళే కదా బాధ్యులు, ఆత్మగా అనుకున్నప్పుడు ఎంతోమంది ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నారు, నీకెందుకు సత్యం చెప్పడానికి అంత భయము. ఈ లోపల మాకు కూకట్పల్లి లక్ష్మి గారు మా రిలేటివ్స్ అనమాట, ఆవిడ ర్యాలీస్కి వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, సత్యం చెప్పడానికి మనం ఎప్పుడూ భయపడకూడదు, ఎంతోమంది ఆత్మలు మారడానికి శాకాహారులుగా ప్రపంచం చాలా ఉంది, ఎవరు మన వాళ్ళు అని చెప్పారు. వెంటనే నాకు అనిపించింది, తింటే తిని మన ఇంట్లో వాళ్ళు మనకేం సంబంధం, ఎంతోమంది ఉన్నారు కదా. నాకు భగవంతుడు నాకు ఆ గొంతు ఇచ్చింది, ఎందుకంటే ఇందుకు నాకు అనిపించింది శాకాహారం ప్రచారం చేయడం. సో ఎక్కడ ర్యాలీస్ ఉన్నా కూడా నేను చాలా, మాకు అస్సలు వెళ్ళే ముందు మేడం నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్, నన్ను ఏదో ఒక శక్తి ఆపుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నాం, మనం మారాము, ఇంకా ఎంతోమందిని ఎన్లైట్మెంట్ చేయడానికి మనం ఉన్నాం కదా, నన్ను ఆపడానికి చాలా ఇదిగా ఉండేది. అప్పటికప్పటికే నాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి. కానీ నేను ఒక్క క్షణం మన ఆలోచన ఎంత పవర్ఫుల్ కదా, మైండ్ పవర్ చాలా, ఆ శక్తి ఉంది కదా, వెంటనే అనుకుంటా ఎలాగైనా సరే ర్యాలీకి వెళ్ళాలి. మా వారు అప్పుడప్పుడు అంటారు, అబ్బా పనులు ఉన్నాయిలే ఏం వెళ్తాంలే అని
అన్నా కూడా నేను బలవంతంగా తీసుకెళ్ళేదాన్ని. అలాగా ర్యాలీస్ ఎన్నో మేము సక్సెస్ చేయడం జరిగింది మేడం. నాకు ఈ ర్యాలీస్ అంటే చాలా చాలా ప్రాణం. అప్పుడు అనిపించింది మా పిల్లలు అన్న క్వశ్చన్కి నా లోపల నుంచే, ఆ ఇన్నర్లో నుంచే నాకు ఆ సమాధానం వచ్చింది. సో మరి ఎంతోమంది ఆహారం తినకముందు మేడం, వాళ్ళు మార్పు తిన్నవాళ్ళు తిన్న తర్వాత, అంటే ఈ ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకైతే ఏం మార్పు వచ్చిందో కానీ నాకైతే ఆల్రెడీ వెజిటేరియన్ కాబట్టి నాకు అనిపించేది అనమాట. అంటే ఒక శాకాహారిగా ఉంటే మనం ఎంతో నార్మల్గా ఉంటాం, కూల్గా ఉంటాము, మరి ప్రతిదానికి రియాక్ట్ అవ్వం, కోపం రాదు. అంటే వాళ్ళకి మనకి మార్పులు అనమాట. నేను మా పక్కన వాళ్ళని గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము షేర్ చేసుకుంటాం, ఈజీగా సాల్వ్ అయిపోద్ది. దేనికి మా వారు చెప్పినట్టు దేనికి కూడా మనం రియాక్ట్ అవ్వం. ఆ కోపాలు కానీ అవన్నీ కూడా ఒక అనారోగ్యపరమైనవి. చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పుడు మాకు అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు వెజిటేరియన్గా ఎందుకు ఉండరు, దీనివల్ల ఎంతో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. మాకు మ్యాక్సిమం మా ప్రయత్నం ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాం. మాకు వీలైనంత వరకు మేము చాలా చోట్ల పార్టిసిపేట్ చేయటం, మేము సొంతంగా ఈ వెజిటేరియన్ ర్యాలీస్ పార్టిసిపేట్ చేయటం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మేడం. ఇంకోటి, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్నాం. సో ఏ ఉన్నా కూడా మనం వాటిని ఫేస్ చేయాలి, అనుభవించాలి కదా. ఇంకా జ్ఞానంతో క్లియర్ చేసుకోవాలి. అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఈ ర్యాలీస్ కానీ ధ్యానం క్లాసులు పెట్టించడం కానీ మేము ఎంత ఎన్లైట్మెంట్ అవుతామంటే, ఒక ఆత్మ యొక్క పరిణామ క్రమం. మనం ఒక జీవి ఆయుష్ని తగ్గించినప్పుడు మన ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది కదా. ఇది తెలుసుకున్నాం మేడం సత్యం. మన ఆత్మ ఎదగాలంటే మనం ప్రచారం చేయాలి. మనం తినకుండా ఉండటమే కాకుండా అందరికీ చెప్పాలి. శాకాహారం ద్వారా మా ఎక్స్పీరియన్స్ మేడం, మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ఎంటైర్ ఫ్యామిలీ ఒకసారే ధ్యానంలోకి రావడంతో వీళ్ళందరూ కూడా శాకాహారులుగా మారిపోయారు. సో ఎక్స్పీరియన్స్ అంటే బోల్డ్. వెజిటేరియన్స్ ర్యాలీస్ చేసి వచ్చిన తర్వాత ప్రతిదీ అనుభవమే, ఏదో ఒకటి. నేను ఒకసారి ఒక ర్యాలీకి వెళ్ళొచ్చాము. మా పాపకి ఎగ్జామ్ రాసింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. మేము అక్కడ ర్యాలీ అయిపోయింది, పూర్తి చేసి వచ్చాము. జాబ్ వచ్చిందని చెప్పేసి అంటే వెంటనే మనం ఆ శుభవార్త మనం ఏది ఆశించకుండా చేసినప్పుడు నిష్కామంగా మాకు ఇది గొప్ప అనుభవం మేడం. మేము ఏది కూడా ఆశించి చేయం, ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ చెప్పుకోము, ఎక్కడైనా మాట ఇచ్చేస్తాం, ఏదైనా సిద్ధం. ఎస్, పత్రి సార్ చెప్పినట్టు ఎస్, ఏదైనా చేస్తాం. ఏ పనికైనా ఎవరైనా ఏదన్నా అడిగినప్పుడు ఎస్. ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ మా సార్కి తెలీదు, నన్నే అడిగారు మేడం రాజ్యలక్ష్మి గారు. సరే మా వారికి చెప్పా, సరే వెళ్దాం అంతే. ఇంకా ఏది ఆలోచించం మేడం, స్టెప్ ముందుకేయటం. వెనక ఎంత మనం ఎన్లైట్మెంట్ అవుతున్నామో, మనకి ఎంత జరుగుతుందో విశ్వం సరెండర్ అయిపోవటమే ప్రతిదీ మేడం. మా పాపకి జాబ్ రావటం కానీ, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడా జాబ్స్ లేవు. మరి ఇది చాలా గొప్పది కదా, పెద్ద కంపెనీలో వచ్చింది జాబ్, ఎల్ఎన్టీ కంపెనీలో. మేము ఇంక ఇదే అనుకుంటాం, మనం చేయాల్సిన పని చేస్తే రావాల్సింది వస్తుంది. ఆశించకుండా ప్రతిదీ కూడా నిష్కామంగా చేయటం. పత్రి సార్ ఏదైతే చెప్పారో దాన్ని మేము తూచా తప్పకుండా మేడం మేము ఆచరిస్తాము, అదే చెప్తాము, అదే చేస్తాం, చెప్పిందే చేస్తాం. సో ఆధ్యాత్మికకి శాకాహారానికి ఉన్న సంబంధం ఏంటి మేడం? సో మరి ఆధ్యాత్మికత అంటేనే మనకి అనాదిగా మన భారతదేశం పెట్టి పుట్టింది మేడం. మరి ఆధ్యాత్మికతగా ఉన్నప్పుడు ఆత్మకు సంబంధించింది ఆధ్యాత్మికత. మనము ఎప్పుడైతే వీటి గురించి చెప్తూ ఉంటామో, మాంసాహారం మరి అది ఒక హింసతో కూడినటువంటి ఆహారం. మరి ఒక జీవిని చంపి దాన్ని మనం భుజించడం వల్ల 48 గంటలు మనకి అది అరగటానికి పడుతుంది. సో మరి అదే శాకాహారం తీసుకోవటం వల్ల మన ఆలోచనలు బాగుంటాయి, మన బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. అదే మనం పిల్లలకు పెడితే శాకాహారం, మన పప్పు దినుసుల్లో కానీ ఇవన్నీ కూడా ప్రోటీన్స్తో కూడింది, మంచి ఆహారం కాబట్టి మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు తెలుసు. అది మన పిల్లలకు పెట్టడం ద్వారా, మన చేతితో వండి పెట్టడం ద్వారా, ఇంకా ముఖ్యంగా ఇది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను దీని ద్వారా. నేను మా చెల్లెల వాళ్ళ అబ్బాయి బాబు పుట్టాడు, నాకు పాప, ఇద్దరు ఒకే ఏజీ, నా దగ్గరే పెరిగి నా దగ్గరే ఉంటారు. సో ఇది చాలా గొప్ప అనుభవం మేడం నాకైతే. నేను మ్యాక్సిమం నేనే ఎంతో ప్రేమతో వండి పెడతా ఉంటా, చాలా రుచిగా ఉంటాం. కానీ దాన్ని తిని వీళ్ళంతా చాలా అంటే ప్రతిరోజు హ్యాపీగా ఆనందంగా ఉంటారు.
ఎక్కడ ఒక హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు మాకు, మా పిల్లలకు కానీ మా వారు కానీ మా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆనందంగా. ఇది గమ్మత్తు అనమాట. ఇది పత్రి సార్ దగ్గర మేము నేర్చుకున్నాం. చాలా గమ్మత్తు అనిపిస్తుంది. ఏదైనా ఒక పదార్థం చేసినప్పుడు చాలా ఆనందంతో నవ్వుతా చేస్తే అది పెడితే అది తిన్న వాళ్ళు కూడా శాకాహారులుగా మారిపోతారు. మా బాబు మా దగ్గరే పెరిగేవాడు, మా ఇంట్లోనే ఉంటాడు. వాడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారు. నేను మ్యాక్సిమం ఏదైనా వండింది 10 మందికి పంచుతూ ఉంటా. అంటే నేను ఒకటే సంకల్పం, ఇది తిన్న వాళ్ళు ఎవరైనా సరే శాకాహారులుగా అయిపోవాలి, అంతే. ఒక చిన్ని సంకల్పం అలాగ అనుకునేదాన్ని. అలా అనుకోవడం వల్ల వాడు ఇప్పుడు చక్కగా శాకాహారిగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు, ర్యాలీస్లో కూడా చక్కగా పాల్గొంటాడు. సో మరి ఆధ్యాత్మికతలో ఉండి మనం శాకాహారులుగా ఉంటే ఆత్మ అభివృద్ధి జరుగుతుంది. సార్ మీరేం చెప్తారు? మనకి దైవం గురించి తెలుసుకోవటం, మనలో ఉన్న ఆ దైవత్వ లక్షణాల గురించి తెలుసుకోవటం, అక్కడికి ఎలా దాన్ని సాధించగలగాలి, దాన్ని నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. శాకాహారం కాకుండా మాంసాహారం తీసుకుంటే, మాంసం తింటే మనకి మన ఆలోచనలన్నీ కూడా క్రూరంగా, కఠినంగా మాటలు వస్తాయి. మన ఆలోచనలు, మన చేష్టలన్నీ కూడా అదే మనం శాకాహారం తీసుకున్నాం అనుకోండి, సాత్విక ఆలోచనలు, మంచి ఆలోచనలు, కూరగాయలు ఇవన్నీ కూడా న్యాచురల్గా ప్రకృతిలో పండాయి కాబట్టి, మనకి ప్రకృతి ఇచ్చింది కాబట్టి అవి తీసుకుంటే మనకి మన స్వభావం మారిపోద్ది అనమాట. సాత్విక గుణం మనకు వస్తుంది. అదే శాకాహారం తీసుకోకుండా నాన్ వెజ్ తీసుకున్నట్లయితే దానిలో ఉన్న లక్షణాలన్నీ, ఆ భయాలు, ఆ కోపాలు, ఆ ఆలోచనలు అన్నీ కూడా చెడుగా ఉండి మనకి ఆధ్యాత్మికతకి దూరంగా చేస్తుంది మాంసాహారం. అదే మనం శాకాహారం తీసుకున్నట్లయితే మనం సాత్వికంగా మారచ్చు. అప్పుడు సాత్వికంగా ఎప్పుడైతే మనం ఉంటామో మనం ఆధ్యాత్మికతకి దగ్గరగా చేరువవుతాం. సో పత్రి సార్ గురించి మీరు ఏం చెప్తారు సార్? పత్రి సార్ మనకి నడిచే భగవంతుడిలాగా మన దగ్గరికి వచ్చాడు. ఆయన గనక మనకు లేకపోతే మనం ఇంకా చాలా దుఃఖాలు, బాధల్ని ఫేస్ చేయాల్సి ఉండేదన్నమాట. ఆయన మనకి దొరకటం ఒక గొప్ప వరం. మీరు మేడం? మేమంటే చాలామంది గురువులు ఉన్నారు మేడం. సో పత్రి సార్ లాంటి గురువు దొరకటం మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. నిజంగా సార్ లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు, ఎప్పుడో చనిపోయేదాన్ని. నిజంగా మాకున్న సమస్యలు నేను అన్ని చిన్న చిన్నయే. మా వారు చాలా మంచోళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు పిల్లలు మంచి తెలివికల పిల్లలు, క్లాస్ ఫస్ట్, అన్నీ బాగున్నాయి, తినడానికి ఉంది, మనకి ఎటువంటి లోపం లేదు. కానీ మనం ఏదో లేని దాన్ని వెతుక్కుంటూ ఎక్కడో ఏదో కావాలి, ఏదో ఇంకా కావాలి, సంతృప్తి అనేది లేదనమాట జీవితానికి. అటువంటి క్రమంలో నేను ఎన్నోసార్లు చనిపోదాము అనుకున్న సమయంలో మా వారు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించారు. ధ్యానం అంటే ఈయన చేసుకోవడం వల్ల నేను ఇలా ఉన్నానని అనుకున్న సమయంలో అతనే నాకు మళ్ళీ ఒక పునర్జన్మని, ధ్యానాన్ని అందించారు. మా పాప ద్వారా మా కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు స్పిరిచువాలిటీగా పైమాలో ఉన్నారు, పిల్లలు అన్నిట్లో పాల్గొంటారు. మా పిల్లలు ఇంకా మాకన్నా బాగా మాకు అన్ని చెప్తా ఉంటారు, ఇంకా ఇది చేయండి, అది చేయండి, అది కావాలి, ఇది కావాలని. అంటే మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం మామూలుగా ప్రాపంచికంగా ఉంటే డామినేషను, పిల్లల దగ్గర మనమేం తినేదని. సో పత్రి సార్ నేర్పింది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ భగవంతుళ్ళే. నువ్వు అసలు దుఃఖం ఎందుకు, నీకు నీ వాస్తవాన్ని నువ్వే తెచ్చుకున్నావు కదా. ఆ మాటలు మమ్మల్ని ఎంత ఎన్లైట్మెంట్ చేశాయంటే, సో ఈరోజు ఇలా ఉండి మరి ఈ పిఎంసి ఛానల్లో మరి మాకు ఇంతటి మహద్భాగ్యం కలిగింది అంటే పత్రి సారు మళ్ళీ మాకు ఒక అంటే మనం భూమి మీద చేయాల్సిన పని ఉంది కాబట్టి ఆయన మనకు దొరకటం, మనం అతన్ని గురువుగా ఎన్నుకోవటం మాకు చాలా అద్భుతంగా ఉంది మేడం. అట్లా పత్రి సార్ మా ఇంటికి రావడం 2019లో సార్ వచ్చారు. మా ఇంట్లోనే వంట చేసి సార్ దగ్గర వంట నేర్చుకున్నారు, వంట వడ్డిచ్చారు సారు మా అందరికి. మా ఇంట్లోనే ఉన్నారు సాయంత్రం దాకా. 3000 మందితో ఒక కార్యక్రమం చేసాం మేడం 2019లో. చాలా అద్భుతం అనిపించింది. ఇంకా అదే మేము సార్తో తిరిగింది చాలా తక్కువ టైం మేడం, ఎందుకంటే పత్రి సార్ లేరు కాబట్టి మేము అతి తక్కువ టైంలో ధ్యానంలోకి రావటం, సార్ ఈ లోపలనే మనకి దూరంగా ఉంటాం. కానీ మాకు ఎప్పుడూ ఆ లోటు అనిపించలేదు. మేము సార్ చెప్తారనమాట, చిట్ట చివరి గురుబంధం కూడా తొలగిపోవాలి అంటే గురు శిష్యుల బంధం కూడా ఉండకూడదు అంటారు. సో అప్పుడు మాకు అనిపించింది అది విన్న తర్వాత, అంటే మనం సారు ఆత్మ కదా చెప్పేది, ఆత్మ గురించి.
ఆయన అన్నీ మనకి పుస్తకాల రూపంలో ఉంది, మనకి సబ్జెక్టుల రూపంలో ఉంది. ఇంకెక్కడ సార్ లేరు, మనతోనే ఉన్నారు కదా. ఆయన మాటల్లో ఉన్నారు, ఆయన నడిచే నడకలో ప్రతి చోట అనంత ఈ విశ్వంలో అణువులో ఉన్నారు. సో పత్రి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓకే సార్, చివరిగా శాకాహారం గురించి మీరు ఇచ్చే మెసేజ్. ఎవరికైనా సరే ప్రతి జీవిని కూడా స్వేచ్ఛగా బ్రతకనిచ్చేటట్లు మన చుట్టూ ఉన్న సమాజానికి మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా శాకాహారం గురించి చెప్పటం, ఇది తినటం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతాం అని చెప్పటం, ఎక్కడైతే వాటిని హింస జరుగుతుందో వాళ్ళకు కూడా చేపలు పట్టే వాళ్ళకి కానీ ఎలా మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి హింసలు, వాళ్ళందరికీ కూడా చెప్పటం, అలా వాళ్ళకి తెలియజేయటం మన కర్తవ్యం. ఎక్కడా కూడా ఏ జీవి కూడా మన కళ్ళ ముందు ఇబ్బంది పడకుండా ఉండేలా చేయాలని ప్రయత్నం. అలాగే ఇంకా ఎన్నో శాకాహార ర్యాలీలు అందరికి కూడా ధ్యానం గురించి చెప్పి ఆ శాకాహారం యొక్క విశిష్టతని, ఇలా ప్రతి జీవి యొక్క స్వేచ్ఛను కూడా భంగం కలిగించకుండా వాళ్ళ స్వేచ్ఛగా జీవించేలా చేయడం. మేడం మీరు? మేడం, సో శాకాహారం అంటే అమృతాహారం, మరి మనకి శరీరానికి సమతుల్యమైన ఆహారం, ప్రతి ఒక్క మానవుడు తీసుకోవాల్సిన ఆహారం శాకాహారం. మరి పత్రి సారు ముఖ్యంగా కోరుకునేది ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ శాకాహారానికి ప్రాముఖ్యత ఇస్తారు. సో మనం కూడా ఆయన యొక్క కళల్ని మనం సాకారం చేద్దాము. పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తుని మనం అందరం కూడా సృష్టిద్దాం, ఇంకా ముందుకు తీసుకెళ్దాం దీన్ని. ప్రతి ఒక్క మానవుడు తీసుకొని శాకాహారం తీసుకొని సరి అయిన జీవితాన్ని, సరి అయిన ఆలోచనలతో, సరి అయిన జీవన విధానాన్ని జీవిస్తే ఏ జీవి కూడా దుఃఖంతో, అంటే మానవుడు దుఃఖంతో అనేదే ఉండడు. మనం ఆ శాకాహారం తీసుకోపోవటం వల్లే దుఃఖము, ఇవన్నీ కూడా కోపాలు, మనం రజోగుణంలో బతుకుతూ ఉన్నాం. సో మరి ఎప్పుడైతే శాకాహారం ప్రతి ఒక్క ఈ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా శాకాహారిగా మారాలి, ధ్యానం చేయాలి, పత్రి సార్ కళల్ని మనం సాకారం చేయాలి. రీసెంట్గా నేను ర్యాలీలకి ఎక్కడికైనా అటెండ్ అవుతూ ఉంటాను మ్యాక్సిమం. ఇదొక్క చిన్న ఎక్స్పీరియన్స్. మొన్న కుదరలేదు, గుంటూరులో మాకు దగ్గరగా ర్యాలీ ఉంది. మా మామయ్య గారికి హెల్త్ ఇష్యూస్ అంటే కొంచెం బాగోకపోతే హాస్పిటల్లో ఉన్నారు. మా వారు అక్కడికి వెళ్ళారు. మేమిద్దరం ఎక్కడికైనా కలిసే వెళ్తారు. సో నన్ను తీసుకెళ్ళడానికి మా వారు లేరు, అంటే మనం వెళ్ళొచ్చు, నాకు ఈయన లేరు కదా, అక్కడ హాస్పిటల్లో ఉన్నారు, ఏదన్నా ఇబ్బంది అయితే వెళ్ళాల్సి వచ్చిందేమోనని నేను వెళ్ళలేకపోయా. నేను ఒకటే అనుకున్నా, నేను ర్యాలీ వెళ్ళాలనుకున్నా కదా, మరి ఎలాగ వెళ్ళలేకపోతున్నాను. నేను మెడిటేషన్లో కూర్చొని సోల్ని ఆ ర్యాలీలో అటెండ్ కావాలి అని నేను 3 గంటలు మెడిటేషన్లో కూర్చున్నాను మేడం. ఇది గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ రోజు మాత్రం. ప్రతి ఒక్క జీవి నవ్వుతా, అంటే అవి నవ్వుతా థ్యాంక్స్ చెప్తా ఉన్నాయి అనమాట. అంటే మనం వెళ్ళలేకపోయినా కూడా అక్కడ మన యొక్క శక్తిని ఇట్లా కూడా చేయొచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది అనమాట. వెంటనే ఇలా చేయటం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు శాకాహారంగా మారాలి, తీసుకోవాలి. అయితే సారు పిఎంసి పెట్టాలని అందరినీ షేర్ హోల్డర్లుగా ఇలా చేరండి అని చెప్పడానికి సారు గుండా శ్రీనివాసరావు గారి పిరమిడ్ దగ్గరికి వచ్చారు. సారు వస్తే సార్ మాట్లాడుతున్నారు అనమాట. ఇలా స్టేజ్ మీద కూర్చొని మాట్లాడేటప్పుడు మేము కింద ఉన్నాం మేడం. ఇట్లా పిఎంసి పెట్టడం వల్ల ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు మనం ధ్యానంకి పిలిస్తే క్లాసులకి అటెండ్ కాని వాళ్ళు కూడా మనం పిఎంసి పెట్టి మన ఛానల్ ద్వారా మన ఎక్స్పీరియన్సెస్ కానీ ఇలాంటివి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడ ఆఫీస్లో ఉన్నా వాళ్ళు అది చూసి మారటానికి అవకాశం ఉంది. ఇలా చేయటం వల్ల చాలామంది బాగుపడతారు. చాలామంది అని అన్నారు సారు. నేను అక్కడి నుంచి ఆ సార్ చెప్పేలోపే బాగుపడతారని నాలోంచి వాయిస్ వచ్చింది. చాలా హ్యాపీ మేడం. పిఎంసికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, శాకాహారం యొక్క విశిష్టతని, శాకాహారమే ఎందుకు తీసుకోవాలని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.